అందరికీ నమస్తే అండి. బాగున్నారా అందరూను? నేను వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్ కోసం ఒక వ్లాగ్ చేస్తున్నాను. ఆ వ్లాగ్ మీ అందరికీ నచ్చుద్దని కోరుకుంటున్నాను. నమస్కరించి మీ అందరినీ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. ఇంకా హైలైట్‌గా చూపిస్తాను ఆ వ్లాగ్ అనేది మీకు. ఓకేనా? తర్వాత ఇగోండి మా అబ్బాయికి నాకు పై బెర్త్ వచ్చింది. మా అబ్బాయికి కింద బెర్త్ వచ్చింది. దిగిన వెంటనే అలాగే యారాడ బీచ్‌కి వెళ్ళాము. యారాడ బీచ్‌కి వెళ్తే సన్‌రైజ్ అనేది చాలా బాగుంది. బ్యూటిఫుల్‌గా ఉంది. అక్కడ వచ్చిన విజిటర్స్, ఆ సీ వ్యూ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. నాకైతే ఎందుకో చూపించాలనిపించి చూపించాను. తర్వాత వెంటనే కైలాసగిరి వెళ్ళాము. కైలాసగిరికి వెళ్ళేటప్పుడు మా అబ్బాయి నా దగ్గర ఫోన్ లాక్కొని, నేను పెద్ద ఎక్స్పర్ట్ కెమెరామ్యాన్, నేనే తీస్తాను పరిగెట్టాడు ఫోన్ పట్టుకొని. ఎలా పరిగెడుతున్నాడో చూడండి. కనీసం మనకు అది అక్కడ వ్యూ చూపించకుండా నచ్చినట్టు తిరుగుతున్నాడు. ఎలా పడితే అలా తిరుగుతున్నాడు. ఆ వ్యూ సరిగ్గా తీన కూడా తీయట్లే, ఎవరెవరికో తీస్తున్నాడు. చూద్దాం ఏం చేస్తాడో చూద్దాం. ఏదో ఉత్సాహం కూడా మనం సపోర్ట్ చేయాలి కదా. ఎంతవరకు తీయగలడా ఏంటనేది చూద్దాం. ఫైనల్గా దగ్గరికి వెళ్ళాడు. ఏమైనా బాగా తీస్తాడేమో చూద్దాం ఒకసారి మనం. ఇవ్వండి ఇంకా అందరికీ తీస్తున్నాడు సైడ్కి. ఫైనలీ రీచ్ అయ్యాము. వ్యూ బాగుంది. వ్యూ చాలా బాగా తీశాడు. ఎక్సలెంట్గా తీశాడు. ఎక్స్పర్ట్లాగే తీశాడు. నేను ఏదో అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా దర్శనం చేసుకోండి శివుడిని, పార్వతిని. కైలాసగిరిలో ఫస్ట్ నుంచి ఫేమస్ అవ్వడానికి కారణం ఆ విగ్రహం. తర్వాత అది అయిపోయినంటే స్కై వాక్ దగ్గర మనకి ఎక్కువ టైం లేదు. ఏదో నేను 2 పోజులు ఇచ్చాను, మా అబ్బాయి అడిగాడని చెప్పి. అలాగే ఏవో పనికిమాల స్టైల్స్ ఒక 2 ఇచ్చాను. మీరేమనుకోవద్దు. టైం లేక చిన్న వీడియో ఒకటి తీసాము అంతే. అలా నడుస్తూ వస్తుంటే చుట్టూ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. మావాడు ఏం చేస్తుండంటే నీకు ఇంకో వీడియో తీస్తాను డాడీ అని చెప్పి వెళ్ళి నిల్చోమని చెప్పి సీ వ్యూ దగ్గర ఒక వీడియో తీశాడు. తర్వాత మళ్ళీ ఫోన్ ఆడికి తీయమన్నాడు, వీడియో తీయమన్నాడు. నాకు ఫోన్ ఇచ్చాడు. చూడండి అక్కడ చుట్టుపక్కల సీనరీస్ అన్నీ ఎంత బాగున్నాయో, స్కై వ్యూ ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి. హిల్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. హిల్స్, సిటీ. బీచ్ కూడా చూడండి. బీచ్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. మావాడు వచ్చాడు, ఫ్రేమ్లోకి వచ్చాడు. డాడీ నాకు ఎందుకు వీడియో తీయట్లేదు, చుట్టూ ఎందుకు తీస్తున్నావు అని అడుగుతున్నాడు. విజిటర్స్ చూసారా. దాని తర్వాత పక్కనే ఇంకొక స్కై వ్యూ ఉంది, బీచ్ చూడడానికి. అది బాగుంది. అక్కడ కూడా మావాడు నాతో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఎందుకు తీయ నా ఫోటో, నేను వెళ్తాను నాకు ఫోటో తీయ అని చెప్పి చిరాకు పడితే వాటర్ బాటిల్ పట్టుకొని చూసారు ఆడంతటా వెళ్ళిపోతున్నాడు. మాట కూడా వినట్లేదు, వెనక్కి కూడా చూడట్లేదు. నువ్వు తీయి అంటున్నాడు వెళ్ళి. అక్కడికి వెళ్ళి నిల్చున్నాడు చూడండి, ఫోటో తీయమని చెప్పి. నాకైతే ఇష్టం లేదు, ఎండ ఎక్కువ ఉంది, కానీ తీయమని నిల్చున్నాడు అక్కడికి వెళ్ళి. మరి తప్పదు కదా, పేరెంట్స్ వినాలి. తర్వాత శిల్పారామంలో ఎలా ఉంటుందో అలాగా ఇక్కడ కళాకారులు చేత్తో చేసిన విగ్రహాలు పెట్టారు. దగ్గర 30 నుంచి 40 ఉంటాయి. మాకైతే అంత అన్నీ తీసి దగ్గరగా డీప్గా తిరిగి అంత టైం లేదు. నేను ర్యాండమ్గా తీసాను, ఎందుకంటే నాకు ట్రైన్కి టైం లేదన్నమాట. ఒక అరగంటలో వెళ్ళిపోవాలి. అన్నీ కవర్ చేయాలి కాబట్టి ఏదో గవరగా తీసాను. చూడండి ఖండాలు చూడండి ఎంత బాగున్నాయి, కళాఖండాలు. ఇదేదో అక్కడ శిల్పం రాతితో కొట్టినట్టు ఉంది. చూసరికి ఈవినింగ్ అయిపోయింది. 6 మీట్స్ త్రిశూలం ఉంటుంది. అది మార్నింగ్ అయితే వ్యూ ఇంకా బాగుంటుంది, నైట్ వ్యూ కూడా బాగుంటుంది అని చెప్పి నైట్ వరకు ఉండిపోయాము. ఏదో నాకు దొరికిన వరకు తీశాను. గుడ్ నైట్, బాయ్.